10వ తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. రాధ ఇంకా సెలవులు అనుకున్న సమయంలో ఇంటికి బంధువులు వచ్చారు. వాళ్ళు ఏమీ అవుతారో కూడా తనకు తెలియదు. రాధ ఎప్పుడూ వాళ్లని చూడలేదు. వాళ్ల నాన్న రాధను పిలిచి, వాళ్లకు అత్తయ్య, మామయ్య, రాఘవ బావ అవుతారు అమ్మా అని చెప్పారు. ఏంటి, ఎప్పుడు రానివాళ్లం, ఇప్పుడు ఎందుకు వచ్చినట్టుగా అని రాధ ఆలోచిస్తుంది. అయితే వాళ్ల బావ రాధ ఫోటో చూశాడు. అప్పటినుండి నేను పెళ్లి చేసుకుంటే రాధనే చేసుకుంటాను అని వాళ్ల అమ్మనాన్నకి చెప్పడు అంటాడు. ఆ విషయం రాధ వాళ్ల తల్లిదండ్రులకు చెప్పి పెళ్లికి ఒప్పించాలి అని వచ్చేమి అని అంటారు. ఆ మాట విని రాధ వాళ్ల నాన్న, ఇప్పుడు పెళ్లికి ఏం తొందర వచ్చింది, రాఘవకు ఉద్యోగం రాలేదు, అప్పుడు చేద్దాం అని అంటారు. రాఘవకు ఏమి తక్కువ, ఇల్లు, పొలమున్నవి కదా అని అంటారు. లేదు, చిన్న ఉద్యోగమైనా ఉంటే మంచిది అని రాధ వాళ్ల నాన్న అంటారు. సరే బావా, నేను జాబ్ వచ్చాకనే రాధను పెళ్లి చేసుకుంటాను అని 2 రోజులుండి తిరిగ వాళ్ల ఊరికి వెళ్ళిపోతారు. రాధ అనుకుంటుంది, నేను ఇష్టపడే అబ్బాయిని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటానో లేదో, అదే నన్ను ఇష్టపడే అబ్బాయి నాతో పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాను అని అనుకుంటుంది. అదే విషయం వాళ్ల నాన్నకి చెప్తుంది. రాధ, నాకు బావ అంటే ఇష్టం, నేను బావతోనే పెళ్లి చేసుకుంటాను అని. సరే, మా ఉద్యోగం వస్తే చేస్తాను అని వాళ్ల నాన్న అంటారు. రాఘవకు ఉద్యోగం వస్తుంది. ఆ గుడ్ న్యూస్ వెంటనే రాధకు, వాళ్ల పేరెంట్స్కు చెప్తారు. అప్పటికే వాళ్లు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. మరి ఇంకా ఎందుకు లేట్, జాబ్ కూడా వచ్చింది అని ముహూర్తం పెట్టిస్తారు. పెళ్లి కూడా చాలా బాగా చేస్తారు. రాధ చాలా హ్యాపీగా ఉంటుంది. 1 ఏడాదిలో రాధకు బాబు పుట్టాడు. ఇంకా హ్యాపీనెస్ డబుల్ అయింది అని అనుకుంటుంది. ఇంతలో రాధ వాళ్ల నాన్నగారు చనిపోతారు. రాధకి వాళ్ల నాన్న అంటే చాలా ఇష్టం. 1 సంవత్సరం పట్టింది రాధ ఆ బాధ నుండి కొలకొవడానికి. బాబుకు 3 ఏళ్లు వచ్చాయి. రాధకు పాప పుట్టింది. పాప పుట్టి 1 సంవత్సరానికి రాధ లైఫ్ చేంజ్ అయిపోయింది. రాఘవ రాధను పట్టించుకోవడం మానేశాడు. చిన్న చిన్న మాటలకి రాధతో గొడవలు చేశాడు. దానికి కారణం రాఘవ లైఫ్లో ఇంకో ఆవిడ వచ్చి రోజురోజుకీ గొడవలు ఎక్కువయ్యాయి. ఇంకా రాధ ఫ్రెండ్స్ అయితే రాఘవని వదిలి మీ అమ్మవాళ్ల ఇంటికి వెళ్ళిపో అని సలహా ఇస్తారు. రాధకు ఏమి చేయాలో అర్థం కాదు, కంగారు పడుతుంది. ఏమవుతుందో, పిల్లల జీవితం అని చాలా ఏడుస్తుంది. సరే, ఫ్రెండ్స్ చెప్పినట్టు అమ్మవాళ్ల ఇంటికి వెళ్ళిపోతే రాఘవకు మార్పు వస్తుంది అని అనుకుంటుంది. అదే విషయం రాఘవకి చెప్తుంది. నేను మా అమ్మవాళ్ల ఇంటికి వెళ్ళిపోతా, అక్కడ పిల్లలు ఉంటారు, నేను ఉంటాను అని అంటుంది. ఆ మాట విన్న రాఘవ, నువ్వు అమ్మవాళ్ల ఇంటికి వెళ్ళితే నేను ఉద్యోగం కూడా సరిగ్గా చేయను, నాకు వచ్చిన జీతంలో నీకు ఏం పంపను అని అంటాడు. ఇంకా రాఘవకు చెప్పడం వ్యర్థం. అమ్మవాళ్లకు చెప్పిన అమ్మ కూడా ఏం చేయలేదు. అమ్మకి వయస్సు అయింది. రాధా, నేను ఆ ఇంటికి పెద్దవని, పక్క మాటలాడేవాళ్లు ఎవరూ లేరు. సరే, రాఘవ వాళ్ల అక్కవాళ్లకి చెప్పితే వాళ్లు ఏమైనా సలహా ఇస్తారు అని తానా ఆడపడుచుకి చెప్తుంది. పిన్ని, రాఘవ ఇంకో ఆవిడతో ఉంటున్నారు, మీరు అయినా రాఘవకు చెప్పండి, ఇంట్లో గొడవలు వద్దు, పిల్లలు పెద్దవవుతున్నారు, నాకు రాఘవ కావాలి, ఆవిడకు చెప్పండి రాఘవను వదిలి అని రాధ వాళ్ల పిన్నికి చెప్తుంది. మగాడు పగలు అంత తిరిగినా రాత్రికి ఇంటికి వస్తానాడో లేదో చూడాలి అని అంటుంది. ఆ మాట విన్న రాధకి అర్థం అవుతుంది. ఇక రాఘవ మారిపోతాడు. రాఘవ నాకు చేసిన తప్పు చెప్పేవారు లేరు అని రాధకు అర్థమైంది. ఇంకా పిల్లలను ఎక్కడికైనా తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక్కడే ఉంటాను అని నిర్ణయం తీసుకుంటుంది. రాఘవతోనే పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వాలి అని నిర్ణయం తీసుకుంటుంది. నా జీవితం ఎలా అయినా సరే, నా పిల్లల కోసం నేను ఇక్కడే ఉండాలి అనుకుంటుంది. రాధ తన సంతోషాన్ని తన పిల్లలలో చూసుకుంటూ ఎంత బాధ ఉన్నా బయటికి వస్తే నవ్వుతూనే కనిపిస్తుంది. ఆమెను చూసేవారు తను బాధలో ఉంది అని అనుకోరు. రాధ ఎప్పుడు దేవుడికి ఒకటే అడుగుతుంది, నాకు నా పిల్లల జీవితం ఇలా ఉండకూడదు, నా పిల్లలు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండేలా చూడండి అని దేవుడికి మొక్కుకుంటుంది. రాధకి పెళ్లి అయి 20 సంవత్సరాలు అయ్యాయి. ఇప్పుడు కొంచెం రాఘవలో మార్పు వచ్చింది. అయినా
చింత సచ్చిన పులుపు చావదు అని సమేతంగా ఉంది కదా. అలాగే ఇప్పుడు రాఘవకు మార్పు వచ్చినా రాఘవ లేకుండా రాధకు బాధలేదు. రాధ పిల్లలతో హ్యాపీగా ఉంది.